హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఈ థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనేసి. అండ్ నేను ఈ వీడియోలో అయితే మీకు ఒక స్పష్టమైతే చేసేస్తున్నా. అండ్ అంతకన్నా ముందు ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఆ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాకైతే సబ్స్క్రైబ్ కూడా వద్దు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయరని నాకు తెలుసు. ఎడిటరు ఇంట్రో వేసుకో అమ్మా. ఫ్రెండ్స్, నేను కూడా అంటే యూట్యూబ్లో చూశాను 10 ఐటమ్స్ అని 8 ఐటమ్స్ అని సంక్రాంతి కానుక అనేసి అయితే నేను చూశాను. అండ్ ఇదైతే ఈ లాస్ట్ ఇయరు ఇవ్వలేదు, అంటే 2025 స్టార్టింగ్లో కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇస్తారు అనేసి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు, ఏ వెబ్సైట్లో కానీ ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ దీని మీద ఇంకా ఖచ్చితంగా అయితే చెప్పలేదు. కానీ కాకపోతే మన ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు తెలిసిందే కదా, రీచ్ కోసం ఏమైనా చేస్తామో అంటారు. అండ్ మీరు కూడా అలాంటి వీడియోస్ చూసి మీరు మోసపోవద్దు. అండ్ మరి నాకు కొంతమంది వాట్సాప్ అంకుల్స్ క్వశ్చన్ చేయొచ్చు, మరి ఏంటి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా పెట్టుండ్రు అనేసి. అండ్ నేను కూడా ఒక పెద్ద మనిషి వీడియో అయితే చూశాను. అండ్ అది వచ్చేసి అంటే ఈ డీలర్స్ గ్రోత్ కోసం, అంటే ఏంటి గవర్నమెంట్ ఒక స్టెప్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అది 8 ఐటమ్స్ పెడదాము అనేసి. అది కూడా ఇంకా క్లారిటీ లేదనమాట. అండ్ నేను కూడా నాకు కూడా ఈ వేటు న్యూస్లో యాప్లో అయితే వచ్చింది ఆ న్యూస్. అండ్ నేను కూడా అది మీకు ఒకసారి స్క్రీన్ మీద అయితే వేస్తాను, చూడండి. అండ్ మీరు కూడా అంటే ఫస్ట్ ఒక పబ్లిక్లో ఒక మాట మాట్లాడే ముందు కొంచెం ముందు వెనుక ఆలోచించుకోండి ఫ్రెండ్స్. కొంచెం అంటే ఏది ట్రూత్ ఏది ఫాల్స్ అనేసి అయితే చూసుకోండి. అండ్ ఇప్పటి వరకు అయితే మన ఈ టీడీపీ గవర్నమెంట్ అండ్ జనసేన వాళ్ళు అయితే అఫీషియల్గా అంటే ఈ సంక్రాంతి కానుక మీద అయితే ఎలాంటి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి. అండ్ ఈ సోషల్ మీడియాలో వచ్చినవన్నీ ఫేక్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాకు తెలుసు నువ్వు సబ్స్క్రైబ్ ఎలాగో చేయవు అనేసి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు జై హింద్.